ఎండిని వేస్తామ్మా చేపలు. చేపలు ఎండి కడిగి దీనిలో ఎండబెట్టినాం, ఫ్రై చేస్తా ఇప్పుడు. ఒక గంట సేపు ఎండబెట్టారు కదమ్మా? గంట సేపు ఎండబెట్టినాం. గట్టిగా ఉడిచి ప్యాన్ గాడుకు సుతం పెట్టుకోవచ్చు. ఇట్లా ప్యాన్ గాడు పెట్టుకున్నా మంచిగా ఎండిపోతాయి, అదే ఫ్రై చేసుకోవచ్చు. మంచి పదం లేకుంటే ఎండినే మంచిగా పొడి పొడి అయినాయి. అవును, ఇక డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు. మంచిగా ఇట్లా ఎండితే చిల్లయి కదా అత్తమ్మ? ఆయిల్ జిల్లది, ఆయిల్ జిల్లది ఎక్కువ కాలదు. డీప్ ఫ్రైకి ఏర్పడ ఆయిల్. ఇది డీప్ ఫ్రై కోసం కదా మీ ముక్కుడు? డీప్ ఫ్రై కోసం. చేపలు కాల్చుడు ఇంట్లోనే మా చిన్న కోసం ఆమ్లెట్ వేసి ఇచ్చాడు. ఆయిల్ వేడైంది అత్తమ్మ? ఆయిల్ వేడైంది, కాసేపు ఆగాలి అత్తమ్మ. వెంటనే కదిలిస్తే ఇచ్చుకపోతాయి కదా? అతుకుతాయి, ముక్కుడుకు అతుకుతాయి. అందుకోసమే వెంటనే కదిలియద్దు. కాసేపు అయినాక ఒక 5 నిమిషాల తర్వాత మర్రి వేయాలి. ఎండినాయి కదా, ఇచ్చుకోవచ్చు. దానికి అత్తకాయ ఇప్పుడు కొంచెం సేపు అయినాక ఇట్లా మరేసుకొని తీసుకుంటే మంచిగా ఈజీ వస్తాయి. ఇప్పుడు మనం పచ్చి ఏంటి పదం ఉంటాయి చూడు, ఆ పదం ఉన్న కాబట్టి అని లేచినాం అనుకో, అలా వేస్తే దానికి అతుకుతాయి. మూకుడు లోపల అడుగున పోయి అతుకుతాయి. అంత వీక్తే అంత మంచిగా ఉండదు, మంచిగా ఉంటుంది. పట్టుకారుతో మంచిగా ఒక్కొక్కటి. ఇవి ఇట్లయితే చిల్లది, నూనె జిల్లది, ఏది జిల్లది. నేను ఇంకా మళ్ళీ గోల్లాక చూద్దాం. ఫ్రై అవుతానే మంచిగా. మీరు డబల్ వేసినా ఇవి దొడ్డు ఉన్నాయి ముక్కలు, దొడ్డు ముక్కలు డబల్ వేసుకోవాలి. సింగిల్ ముక్కలకి ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది. సింగిల్ ముక్కలు పంతగా ఉన్నాయి కాబట్టి మంచిగా లోపల ఉడుతుంది. డబుల్ ముక్కలు ఉడుతాయి. చేపలు మొత్తం 2.5 కిలోలు. 2.5 కిలోలు ఇక కొన్ని ఫ్రై చేస్తాను, కొన్ని కాల్చినాం, కొన్ని పులుసు పెడతా. మంచి గాలినే. దొడ్డున్న చేపలు మాత్రం 2 సార్లు వేయాలి, సన్నకి మాత్రం ఒక్కసారి అయితే మంచి ఏం పొడి అయింది. అరకిలోకి ఎక్కువ అయితే చేపలు. అందులో వేసేటి మసాలాలు, కారం, కొంచెం కారం. కొంతమంది ముక్క ఫస్ట్ కలిపినాక వేపుతారు, మనం మాత్రం నేను మాత్రం ఇట్లనే చేస్తాను. కొంతమంది ముక్క కలిపి అట్టుకనే నాస్టిక్ దాని మీద వేస్తారు, నేను ఇట్లా చేస్తాను. ధనియాల పొడి, ఒక స్పూన్ సాల్ట్, అట్లా వేస్తే కొద్దిగా మాడినట్టు అనిపిస్తుంది కదా. మాడినట్టు అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఇది 15 రోజులు 10 రోజులు ఉందని ఇంత నల్ల ఖరాబు కావు. ఆయిల్ వేస్తావా? కొంచెం పుడుతున్నాయి కదా, వీటికి ఆయిలే కాలేదు అసలు. నూనె పోసిన నూనె అట్నే ఉన్నది. ఎంత నూనె పోసినా అంతే అట్నే ఉన్నది. అదే ఆయిల్ కలుపుకోవాలి. ముక్కకు మసాలా అంతా పడుతుంది ఆయిల్. ముక్కకు మసాలా మంచిగా పడుతుంది. అట్టి ముక్కలతో అన్నం పెట్టుకొని తినాలి. అవును, ఒక్క ముక్క వేసుకొని అన్నం మొత్తం తినేస్తారు. ఫ్రై అయిపోయింది మంచిగా. ముక్కకు మొత్తం మసాలా పట్టింది. చూడ్డానికి అయితే సూపర్ ఉంది, అసలు టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఇదేమో చేపల కూర ఇప్పుడు సూప్ కోసం. మన యూట్యూబ్ ఛానల్లో మా అత్తమ్మ వండిన చేపల కూర ఉంది, ఎవరికైనా కావాలంటే చూడండి. వంట అయింది, మామూలు తింటారు. మామయ్య టేస్ట్ ఎట్లుంది మామయ్య? చేపల ఫ్రై అంటుకున్నాం, కొన్ని రాసుకున్నాం, కొన్ని ఫ్రై చేసుకున్నాం. సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉంది. మా అమ్మాయి అమ్మని అడుగుదాం.
అమ్మమ్మ చేపల కూర ఎట్లుంది అమ్మమ్మ? మంచిగా ఉందా? తింటాను అమ్మమ్మ. చేపలు శని వచ్చింది. శని రావడం వల్ల చేపలు కూడా మంచిగా ఉన్నది. చేప రుచి ఉంటుంది, మంచిగా ఉంటుంది. శని చేపకు కొవ్వు వస్తుంది. ఇక కూర పొలుసు కూడా మంచిగా ఉంటుంది. కూర మంచిగా ఉన్నది, సూపు కూడా మంచిగా ఉంది. మా అమ్మమ్మకు కూడా చేపల కూర అంటే ఇష్టం బాగా. మా బావ తింటాడు చేపల కూర అండ్ ఫ్రై. ఎట్లుంది బావ టేస్ట్? చేపల ఫ్రై మంచిగా ఉందా? మంచిగా ఉంది, తింటాను. చేపల కూర ఫ్రై రెండు మా అత్తమ్మ అందరికి వడ్డించింది. ఇప్పుడు మా అత్తమ్మ తింటుంది. ఎట్లుంది అత్తమ్మ చేపల కూర అండ్ ఫ్రై? ఇప్పుడు ఫ్రై ఎప్పుడు తినలే కానీ ఇప్పుడు తింటానా? ఏం చేసుకొని ఏం తింటానంటే సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది, మంచిగా ఉడికింది, మంచిగా ఉడికింది, మంచిగా ఉన్నది. చేపల సూపు మంచిగా ఉంది. మళ్ళీ చేన వచ్చింది. నాన్న ఎట్లుంది నాన్న చేపల కూర? మంచిగా ఉందా? నువ్వు పీస్ వేసుకున్నావా? వేసుకోలేదా? ఒక సూప్తో తింటాను మా చిన్నవాడు. సూప్ అంటే బాగా ఇష్టం చేపల కూర కదా నాన్న? మమ్మీ చేపల కూర ఎట్లుంది?